గురువు గారు పర్యటనలో భాగంగా వెళ్లేటప్పుడు ఆ ఛత్రపతి శివాజీకి సంబంధించిన వారసులు గురువు గారికి స్వాగత వచనం పలికారు. ఆ స్వాగత వచనం పలికే కానీ అక్కడ కూర్చుని ఆడిన మొట్టమొదటి మాట ఏమిటంటే శివాజీ గారి చిత్రపటాన్ని తెప్పించారు. అక్కడికి తెప్పించిన వెంటనే తన మీద ఉన్నటువంటి ఒక శాలువా తీసి వారికి సత్కారం చేసి నమస్కారం చేశారు. చేసి వీరు గాని లేకపోయి ఉంటే దక్షిణాపథంలో ఉన్న ఆలయాలన్నీ ఇంత పచ్చగా ఇంత సమృద్ధిగా ఉండేవి కావు అని చెప్పారు. ఎంత చారిత్రక ద్రష్ట కాకపోతే ఈ మాట చెప్పగలరో చూడండి. ఎందుకంటే భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీ నగరానికి దిక్కులేదు. ఇంకా ఎన్నెన్ని ఆలయాలు ధ్వంసం చేయబడి వాళ్ళు ధ్వంసం చేస్తున్న కొద్దీ శ్రద్ధాళువులైన వారు మళ్లీ కట్టుకుంటుంటే మళ్లీ ధ్వంసం చేస్తూ గుళ్ళు ధ్వంసం చేయగా గూళ్లు మిగులై మనకు అక్కడ. అటువంటి విషాదకరమైన పరిస్థితి నుంచి ఆ ధాటి ఆ వేడి దక్షిణం వైపు వస్తూ ఉంటే కాపాడిన వాళ్ళలో ఇద్దరు ప్రముఖులు, ఒకరు ఛత్రపతి శివాజీ, ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు. వారిద్దరు రుణం ఇటువైపు హైందవులు ఎన్ని జన్మలు ఎత్తునా తెలుసుకోలేదు. కనీసం మనం ఇవన్నీ తెలుసుకోలేకపోయినా మన పిల్లలకి తెలియనివ్వకుండా బతికిస్తున్నా అప్పుడప్పుడు తరచుకుని ఏడ్చినా ఈ దేశం యొక్క రుణాన్ని కొంతమేరకు తెచ్చుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నా.